Welcome to everyone. AP and TS intermediate students, మ్యాథ్స్ 2A సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ మ్యాథ్స్ 2Aలో 75 మార్క్స్ రావాలి అంటే మీరు ఇండివిజువల్గా చాప్టర్ వైజ్గా ఏ క్వశ్చన్స్ ఏ స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవ్వాలి అండ్ టెక్స్ట్ బుక్స్ నుంచి మెయిన్గా మీరు ఏ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి 1 by 1 చాప్టర్ వైజ్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 75 మార్క్స్ కొడితేనే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి అలాగే ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేషన్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీగా మ్యాథ్స్లో మీరు 75 కొట్టాల్సిందే ప్రతి ఒక్క స్టూడెంట్. నాకు 40 వస్తాయి 60కి చేసుకోండి, నాకు 60 వస్తాయి 70కి చేసుకోండి, నేను పాస్ అవుతే చాలనుకున్న వాళ్ళు 50కి చేసుకోండి టార్గెట్, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు టైం ఉంది, ఈ టైం లోపల మీరు ఎవరెవరు ఎన్ని టార్గెట్ పెట్టుకుంటారనేది దానికంటే ఎక్కువ మార్క్స్ వచ్చేలా ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను. కానీ ప్రతి ఒక్కరు 75 అయితే తెచ్చుకోవాల్సిందే. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వన్ మనకు చాప్టర్ వైజ్గా చూసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, డిమోరిస్ 1, క్వాడ్రిక్ ఈక్వేషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్, పెర్మిటేషన్, కాంబినేషన్, బైనామియల్ థియరం, మెజర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఈ చాప్టర్ 1 క్వశ్చన్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రిక్ ఈక్వేషన్, పర్మిటేషన్, కాంబినేషన్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ప్రాబబిలిటీ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ లాంగ్, De Moivre's theorem, theory of equation, binomial theorem, 2 questions very important, measure of distribution, probability, random variables. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బిగినింగ్ ఈ చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ మీకు స్టార్ట్ చేయడానికంటే ముందు ప్రతి చాప్టర్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్స్లో మీకు బాక్స్లలో డెఫినేషన్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్ ఉంటాయి. అలాగే ఫ్రంట్లో మీకు ప్రతి మోడల్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన థీరమ్స్ కానీ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కానీ వాటికి సొల్యూషన్ కానీ ఉంటాయి. ప్రతి ఒక్కరు 75 కొట్టాలి నేను అనుకున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేసి ప్రతి చాప్టర్లో ఉన్నవి ప్రాక్టీస్ చేయండి. సో ఇవి చేస్తే ఏమవుతుందంటే మీకు 50% మీకు ఇక్కడ ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఎందుకు కవర్ అవుతుంది అనేది మీకు క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. చూడండి. సో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ చూసి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ కదా, ఇందులో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు మనకు. A+IB ఫామ్కి కన్వర్ట్ చేయాలి. సింపుల్, ఈ క్యాలిక్యులేషన్ని సింప్లిఫై చేసేస్తే మనకు A+IB ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. అడిటివ్ ఇన్వర్స్, మల్టిపుల్ ఇన్వర్స్, కాంప్లెక్స్ కాంజుగేటివ్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇందులో ప్రతి దాంట్లో జస్ట్ ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. మిగిలిన మోడల్స్ సేమ్ యాస్టీస్గా ఉంటాయి. మీరు అన్నిటి మీద ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ క్యాల్కులేషన్ పార్ట్లో ఎప్పుడు కానీ మిస్టేక్ చేయొద్దు. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్స్ ఏవైతే మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నాయో వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీకు చాలా సింపుల్గానే ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. జస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ 17 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతే మీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి షూర్గా. ఓకే. డి మోరిస్ థియరం. సో డి మోరిస్ థియరంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 75 కొట్టాలన్న స్టూడెంట్స్ అందరూ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. మీరు జేఈ అయినా సరే, ఎంసెట్ అయినా సరే, ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయి ఉంటాయి ఇవి. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో డైరెక్ట్ ఇవి ఓన్లీ 1 మార్క్ క్వశ్చనే. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు మీరు తరోగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా 100% యూజ్ఫుల్ అవుతాయి. వీటికి సంబంధించిన లాజిక్స్తో పాటు మీరు డైరెక్ట్ ఆన్సర్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే మీకు అక్కడ కూడా మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ చాప్టర్ ఎవరు వదిలేయద్దు. ఈ 12 క్వశ్చన్స్ మీరు చేస్తే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా 100% యూజ్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ క్వాడ్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఫస్ట్ అందరూ చేయాల్సింది ఫార్ములాస్ తరోగా నేర్చుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములాస్, అప్పుడే చాప్టర్ స్టార్ట్ చేయండి. ఫార్ములాస్ రాకుండా క్వాడ్రిక్ ఈక్వేషన్ డైరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తానంటే మాత్రం మీరు బ్లండర్ మిస్టేక్ చేసిన స్టూడెంట్స్ అవుతారు. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా సరే. సో ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్. మీకు ఇక్కడ ఒక్కసారి 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చి రూట్స్ ఇచ్చినప్పుడు రూట్స్ ఇచ్చి వాల్యూస్ కనుక్కోనప్పుడు చాలా ఈజీగా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. మెయిన్గా ఈక్వల్ రూట్స్ సంబంధించి కే వాల్యూ కనుక్కోవడం సంబంధించి, లేదంటే ఏదైనా ఒక వాల్యూ మిస్ అవుట్ చేసి ఆ మిస్ అయిన వాల్యూ కనుక్కోవడం చెప్పండి. ఇలాంటి వాల్యూస్ అన్నీ మీకు 1 by 1 ఈచ్ మోడల్కి ఒక క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇందులోవి రూట్ వాల్యూ ఇచ్చినప్పుడు, సమ్ ఆఫ్ రూట్స్ ఇలా ఇచ్చినప్పుడు. అండ్ ఇక్కడ చూడండి, ఈ 8th క్వశ్చన్ నుంచి సైన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్స్ ఈజ్ రియల్, వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్, ఈజ్ నెగిటివ్, మ్యాక్సిమం మినిమం ఆఫ్ ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఇందులో
ఎక్కడి నుంచి అయినా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మ్యాక్సిమం టైమ్స్ ఇక్కడే మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటిని ప్రతి దాంట్లో మీరు ఇందులో ఈ క్వశ్చన్ చేస్తే ఇందులో ఇంకో క్వశ్చన్ చేయండి, డైరెక్ట్గా 4 క్వశ్చన్స్ అయిపోతాయి. ఇక్కడ 1, ఇది ఒకటి, ఇది ఇలా ప్రాక్టీస్ చేయండి, అయిపోతుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఆల్ఫా వాల్యూస్, ఆల్ఫా బీటా మీకు కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కాబట్టి వీటిని ఆల్రెడీ మీరు ఇప్పుడు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మీరు ముందు చాప్టర్ వచ్చేసి ఉంటే ఇది కూడా కామన్గా ఇందులో క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. సో అక్కడ ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇవి కూడా ఈ రూట్ వాల్యూస్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ సింపుల్గా ఇందులో కూడా ఈ 17 క్వశ్చన్స్ నుంచి మీకు మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ పర్మిటేషన్స్. సో పర్మిటేషన్స్లో మీకు మార్క్స్ రావాలంటే కనుక ఫార్ములాస్ కంపల్సరీ రావాలి. ఫార్ములాస్ ప్రతి ఫార్ములాకి ఒక క్వశ్చన్ మీరు కంపల్సరీ సాల్వ్ చేసి ఉండాలి. సాల్వ్ చేసిన క్వశ్చన్స్ కరెక్ట్గా మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. ఏ మెథడ్ ఏ క్వశ్చన్కి యూజ్ చేయాలనేది మీరు ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. లేదు అంటే పర్మిటేషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ మిస్ అవుతుంటారు. కాబట్టి పర్మిటేషన్లో ఒక మెథడ్కి 1 క్వశ్చన్ చేస్తే ఆ మెథడ్లో ఎక్కడెక్కడ ఏం లాజిక్ అప్లై చేస్తున్నారో అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇందులో ఇచ్చిన క్వశ్చన్స్ షూర్గా ఇవే క్వశ్చన్స్ వస్తాయి, మీకు వేరే క్వశ్చన్స్ ఏమీ రావు. కాబట్టి వీటిని నేర్చుకోండి. ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ మండే సో దట్ నో వెవెల్ ఆక్యుపైస్ ఈవెన్ ప్లేస్. సో ఇక్కడ ఆల్ఫాబెట్ నెంబర్ సంబంధించి ఆల్ఫాబెట్ లెటర్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే షూర్గా వచ్చేస్తాయి మనకు. వీటిని ఎందుకంటే ఆల్ఫాబెట్ చూడగానే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ లెటర్స్ సేమ్ లెటర్స్ వచ్చినప్పుడు కానీ ఆల్ఫాబెట్లో మనం నార్మల్ వేలో డైలీ యూజ్ చేసే వర్డ్సే కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం స్కిప్ అవుతుంటాం ఆన్సర్ విషయంలో. కాబట్టి మీరు పర్ముటేషన్ కాంబినేషన్ సంబంధించి ఓన్లీ ఇక్కడ క్వశ్చన్స్ మాత్రమే ఫాలో అవ్వండి, క్వశ్చన్లో ఉన్న మెథడ్ మాత్రమే ఫాలో అవ్వండి. మీ ఓన్గా అజంప్షన్ అయితే చేయొద్దు. ఈ 23 క్వశ్చన్స్ అయితే చేసేయండి, సరిపోతుంది. కాంబినేషన్లో కూడా సేమ్ ఇక్కడ ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ 13 క్వశ్చన్స్. బైనామియల్ థియరం. సో బైనామియల్ థియరంకి సంబంధించి ఫార్ములాస్, ఒకవేళ మీకు బైనామియల్ థియరంలో మీరు ఆన్సర్ చేస్తున్న టైంలో మీరు జస్ట్ మిస్ అయిపోయి ఆన్సర్ రావట్లేదు అనుకుంటే ఫార్ములా రాసినందుకైనా 1 మార్క్ వస్తుంది. కాబట్టి ఫార్ములాస్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అన్నీ నేర్చుకోండి. ఫైండ్ ద 8th టర్మ్, 7th టర్మ్, 6th టర్మ్, మిడిల్ టర్మ్, నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇలాంటి క్వశ్చన్సే అన్నీ వస్తాయి. ఇందులో మీరు సింపుల్గా ఫస్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, 8th టర్మ్, 7th టర్మ్ వీటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్, వీటికి సంబంధించిన ఫార్ములాసే ఫోకస్ చేసి తర్వాత ఈ 8 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేయండి. మెజర్ ఆఫ్ డిస్ప్రిషన్ సింపుల్గా మీకు 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. మీన్ వాల్యూ డివిజన్, వేరియన్స్, స్టాండర్డ్ డివిజన్. జస్ట్ ఇందులో మనకు మిస్ అవ్వడానికి ఏముండదు. ఫార్ములాస్ ఇక్కడ ఈ 5-6 ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఈ ఫార్ములాస్లో వాల్యూస్ అప్లై చేస్తే డైరెక్ట్గా ఆన్సర్స్ వచ్చేస్తుంది. మనకు మిగిలిన చాప్టర్స్లో ఇక్కడ దీంట్లో కన్ఫ్యూజన్ కూడా ఉండదు, డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ర్యాండమ్ వేరియబుల్స్లో మీరు థియరీస్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఫ్రంట్ పేజెస్ ఉన్న కంప్లీట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. లేదు అంటే మీరు స్కిప్ అవుతుంటారు, మీకు మిస్ అవుతుంటాయి ఆన్సర్స్. కాబట్టి 11 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ కాంప్లెక్స్ నెంబర్స్. స్టార్ట్ విత్ కాంప్లెక్స్ నెంబర్స్. z equal 2 minus I root 7. Show that 3z square, 4z square, 3z cube, 4z square plus z plus 88 equal 0. సింపుల్గా క్యాల్కులేషన్ పార్ట్ చేసుకుంటూ వెళ్తే సేమ్ క్వశ్చన్. సో ఇందులో అన్నీ సేమ్, షో దట్ అనే చూపిస్తారు మనకు, అంతకుమించి ఏముండదు. కానీ ఫార్ములా ప్రకారం దేనికి ఏ వాల్యూస్ అప్లై చేస్తూ సొల్యూషన్ ఏది చేయాలనేదే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాంజుగేటివ్ కాంప్లెక్స్ నెంబర్స్, లోకస్, ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్, వీటికి సంబంధించిన క్వశ్చన్సే మీకు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. 7 క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి, సరిపోతుంది. క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఇది x1 x2 ఆర్ రూట్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్, మీకు ఫస్ట్ ఫ్రంట్ పేజీలోనే టెక్స్ట్ బుక్లో ఉంటుంది చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్గానే డెరివేషన్ ఉంటుంది. డెరివేషన్ పాటు మీరు క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి ఆన్సర్స్ అయితే చేసేయచ్చు, రిస్క్గా ఉండవు. అండ్ కాంప్లెక్స్ అంటే మరీ కాంప్లికేటెడ్ వాల్యూస్ కూడా ఉండవు ఇందులో. కాబట్టి ఎక్స్ ఈజ్ రియల్, ప్రూవ్ దట్. ఆన్సర్స్ అయితే ఇవి కంపల్సరీ నేర్చుకోండి. ఇందులో ఏదో ఒకటి మనకు కన్ఫామ్గా 2 మార్క్స్ 4 మార్క్స్ సంబంధించిన కాకుండా 2 + 2 మార్క్స్ అయినా ఇవ్వచ్చు, డైరెక్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు, ఛాన్స్ అలా కూడా ఉంటుంది. కాబట్టి ఏది నేర్చుకున్నా మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. పర్మిటేషన్స్. సో పర్మిటేషన్ మీకు 2 మార్క్స్ విషయంలోనే చెప్పాను కదా.
కంప్లీట్గా ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు పర్మిటేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ 11 క్వశ్చన్స్లో నుంచి మీకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్న టైంలో రాలేదనుకోండి, మీకు మెయిన్గా దేనిపైన ఇప్పుడు ఆల్ఫాబెట్ లెటర్స్ ఇస్తారంటే 4 మార్క్స్ సంబంధించి ఎంసెట్ కానీ, జేఈ కానీ, తర్వాత నీట్ అని కానీ, లేకుంటే మాస్టర్ స్టూడెంట్ అని కానీ, ఎగ్జామ్ అని కానీ, ఇంటర్మీడియట్ అని కానీ, ఇంటర్ అని కానీ, మ్యాథ్స్ అని కానీ, వీటిపైన ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మనకి ఇవే సబ్జెక్ట్స్ కాబట్టి వీటికి సంబంధించిన వర్డ్సే ఇస్తుంటారు. కాబట్టి ఒకసారి ర్యాండమ్ వర్డ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దానిపైన క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే మీరు ఒక సింపుల్గా ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒకే ఒక లెటర్, ఒకే ఒక వర్డ్ ఎంసెట్ అని తీసుకోండి. ఎంసెట్ అని తీసుకొని ఎంసెట్ సంబంధించి ఈ అన్ని క్వశ్చన్స్ సేమ్ అప్లికేబుల్. ఇక్కడ ప్రిజన్ అని ఇచ్చారు, ప్రిజన్ అని పెట్టండి, ఎంసెట్ పైన సాల్వ్ చేయండి. మాస్టర్ ఇచ్చారు, దీన్ని కూడా ఎంసెట్ వర్డ్ తీసుకొని చేయండి. ఇలా ఒకే సింగిల్ వర్డ్తో మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారనుకోండి, మీకు క్వశ్చన్స్లో క్వశ్చన్ బట్టి డిఫరెన్స్ ఏమొస్తుంది, దేనికి సాల్వేషన్ ఏం చేయాలి, లాజిక్ ఏం అప్లై చేయాలనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అలా అన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కాంబినేషన్స్ మీకు చెప్పాను కదా, కంప్లీట్గా ఫార్ములాస్ అయితే రావాల్సి ఉంటుంది. దీని ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఏజ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ప్లేయర్స్. సో మనకు పర్టికులర్గా మన సరౌండింగ్స్లో జరిగే ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్ సంబంధించిన వాటి మీదే క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు క్రికెట్లో 11 ప్లేయర్స్ ఉన్నారు, అందులో 7 బ్యాట్స్మెన్స్ కావాలి, 6 బౌలర్స్ కావాలి. ఎలా టీమ్ సెలెక్ట్ చేస్తాం? లేదంటే ఏదైనా కమిటీ ఉంది, ఇప్పుడు కమిటీ నుంచి నాకు బాయ్స్, మనకు స్కూల్లో కమిటీ మెంబర్స్ ఇస్తారు కదా, అంటే కొన్ని కాలేజీల్లో కూడా ఉంటాయి, వాటి నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ కాంబినేషన్ రావాలి. లేదంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్ ఉంది, ఎగ్జామినేషన్ హాల్లో మనకు బెంచ్కి ఇంతమంది స్టూడెంట్స్ రావాలి, లేదంటే ఒక కాలేజీలో ఇంతమంది స్టూడెంట్స్ ఉండేలా ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ మీరు ఒక్క క్వశ్చన్ కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకొని చేస్తే మిగిలిన అన్ని క్వశ్చన్స్ సేమ్ ప్యాటర్న్ ఉంటాయి, ఇందులో డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు 3 కాంబినేషన్ ఇచ్చారా, 4 కాంబినేషన్ ఇచ్చారా, 2 కాంబినేషన్ ఇచ్చారా, ఇదే డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్, వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. పార్షియల్ ఫ్రాక్షన్లో మీరు డైరెక్ట్ వాల్యూస్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇందులో ఆన్సర్ కూడా మిస్ అవ్వదు క్యాలిక్యులేషన్ పార్ట్లో కాబట్టి. సో క్వశ్చన్స్ అన్నీ ఒక్కసారి నోట్ చేసుకోండి, లేదంటే మీ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా టిక్ పెట్టేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ రాయని అవసరం లేదు. ఆల్రెడీ మీరు అందరూ నోట్బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఫాలో అవుతుంటారు కదా, అందులో ఇవన్నీ టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ అన్నింటికి ప్రిపేర్ అయిపోయి మీరు 75 మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఐపీ ఎగ్జామే కాదు, జేఈకి 75% ఎలిజిబిలిటీ ఉంది. ఎంసెట్లో ఏపీ వాళ్ళకి ఆల్రెడీ ఐపీ వెయిటేజ్ ఇచ్చారు 25%. మనకు ఎంసెట్ ఎగ్జామ్ రాయాలంటే కూడా 45% మార్క్స్ ఉండాలి. ఇలా మీరు ఎంసెట్ జేఈ కాదు, బిట్స్ ఫిల్ అయినా సరే, విఐటి, ఏపీ, ఎస్ఆర్ఎం, ఇలా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్కి కంపల్సరీగా మీకు మార్క్స్ అయితే కావాలి. కాబట్టి ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్క్స్ వచ్చినా, లేదు ఫస్ట్ ఇయర్లో ఫుల్ మార్క్స్ వచ్చినా మీరు ఇప్పుడైతే మార్క్స్ తెచ్చుకోవాలి. మెయిన్గా బిట్స్ ఫిల్ మనకి ఇంకొకటి కూడా ఉంది, టాప్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో స్టేట్ వైజ్గా డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా. మీరు కనుక ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ టాప్ స్కోర్ ఎవరైతే ఉంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా టాప్ స్కోర్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీకు బిట్స్ ఫిల్ జాయిన్ అయిపోవచ్చు. డైరెక్ట్ స్టేట్ టాపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇందులో ఉన్న 34 క్వశ్చన్స్ అయితే కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. సేమ్ క్వశ్చన్స్ సేమ్ ప్యాటర్న్ ఉంటాయి, ఇందులో ఏ డిఫరెన్స్ ఉండదు, ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ డి మోరిస్ థీరం. సో డి మోరిస్ థీరంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏది అడుగుతారు అనేది మీకు క్లారిటీగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ ఇండివిజువల్గా దానికి ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీరు సేమ్ మోడల్ ఉంటాయనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికే సపరేట్ ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా అవుతారు. 9 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసేయండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కంపల్సరీగా ప్రతి ఈక్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. రూట్స్ 1 రూట్ సాల్వ్ ద ఈక్వేషన్స్, రూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, 3 ఈక్వల్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈక్వేషన్స్ ఇచ్చి వీటన్నిటిని సాల్వ్ చేయడం. కంపల్సరీగా మీకు ప్రతి ఒక్క ఈక్వేషన్ సాల్వ్ చేసి ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్లోనే డైరెక్ట్గా నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసిస్తాను, నేను టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఉంది, నా నోట్బుక్లో ఆన్సర్ ఉంది, ఆన్సర్ చూసేసుకుంటే నేను రాసేస్తానని కాదు. మీరు ఆన్సర్ చూసి మళ్ళీ నోట్బుక్ క్లోజ్ చేసి డైరెక్ట్గా క్వశ్చన్ మీరు పేపర్ పైన రాసుకొని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామినేషన్ హాల్లో షూర్గా మీరు ఆన్సర్కి కరెక్ట్ చేయగలుగుతారో అప్పుడే మార్క్స్ వస్తాయి. అనవసరంగా రిస్క్ చేయొద్దు, టైం ఉంది, టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైనామియల్ థియరం. బైనామియల్ థియరంలో మీరు సమ్ ఆఫ్ కోషియంట్ వాల్యూ సంబంధించి ఈక్వల్ కోషియంట్స్, సో సక్సెసివ్ బైనామియల్ కోషియంట్, ఎక్స్ప్రెషన్స్, అర్థమెటిక్. ఫస్ట్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి.
ఫార్ములాస్తో ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి, ఈక్వేషన్స్తో థియరీస్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ నుంచి మీరు ఒకసారి ఫస్ట్ చూడకుండానే ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత రాకపోతే అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి నోట్బుక్ ఓపెన్ చేసి అందులో క్వశ్చన్కి సింప్లిఫికేషన్ ఎలా ఉందని నేర్చుకొని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే బైనామియల్ థియరంలో 2 క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్ ఇక్కడే కవర్ అవుతాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. మెజర్ ఆఫ్ డిస్ప్రియేషన్. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ డాటా తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతారు. అంటే డాటా ఇక్కడ కరెక్ట్గానే వేస్తారు, మళ్ళీ ఆన్సర్ రాసే టైంలో నెంబర్స్ మిస్ అవుతూ ఉంటాయి. పర్టికులర్గా నెంబర్ మిస్ అవ్వకుండా వేసుకుంటూ మీరు క్యాలిక్యులేషన్ చేస్తే కనుక ష్యూర్గా ఇందులో క్యాలిక్యులేషన్ పార్ట్ అంత హార్డ్ ఉండదు. కానీ ఏంటంటే డాటా ఎక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్స్ తీసుకునే విషయంలో కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడికి మిస్ మ్యాచ్ చేసేస్తారు. అందువల్ల ఆన్సర్ మిస్ అవుతాయి తప్ప ఇందులో మార్క్స్ హాఫ్ మార్క్ కూడా పోదు. మీకు అన్ని చాప్టర్స్లో హాఫ్ మార్క్ కూడా పోకుండా వచ్చే క్వశ్చన్స్ ఇవే కాబట్టి పర్టికులర్గా ఒక్కసారి నోట్బుక్ పైన నోట్ చేసుకొని అన్నిటినీ ఆన్సర్ సాల్వ్ చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ విషయంలో లాజిక్ చాలా అవసరం. డైరెక్ట్గా థీరమ్ వచ్చేసింది అనుకోండి, ఇంకా లక్కీ, మీకు ఎటువంటి రిస్క్ లేకుండా డైరెక్ట్ థీరమ్ రాసేస్తే మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇందులో పర్టికులర్గా క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో మీరు డైస్ సంబంధించి కానీ బాల్స్ బ్లాక్ వైట్ 3 బాల్స్ 4 బాల్స్ సో ఏవైనా సరే ఇక్కడ కాన్సెప్ట్ సేమ్. మీకు ఇక్కడ ఇవ్వడం డైస్ అయితేనేమో డైస్ సంబంధించిన క్వశ్చన్స్ స్పెసిఫిక్గా ఉన్నాయి, మనకు వాటి నుంచే వస్తాయి. లేదు ఇక్కడ 2 బాల్ 1 బాల్ కాంబినేషన్, రెడ్ బ్లూ వైట్ బ్లూ కాంబినేషన్, బాయ్ గర్ల్స్ లేదంటే టీచర్స్ కాంబినేషన్, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి సో వీటికి మీరు ప్రాక్టీస్ చాలా ఎక్కువ అవసరం. ప్రతి క్వశ్చన్కి 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మిస్ అవ్వకుండా ఆన్సర్ రాసేస్తారు. చాలా యూస్ఫుల్ అవుతాయి. ర్యాండమ్ వేరియబుల్ అగైన్ క్యాల్కులేషన్ చాలా ఈజీ. మీకు ఫార్ములా అప్లై చేయడం ఈజీ, ఫార్ములా నేర్చుకున్న తర్వాత. కానీ వాల్యూస్ అయితే మిస్ చేయొద్దు. వాల్యూస్ మిస్ చేయకుండా రాసుకుంటూ వెళ్తే మాత్రం మార్క్స్ ఫుల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్తున్న ఈ అన్ని క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఇంటర్మీడియట్లోనే కాదు నెక్స్ట్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మీకు 100% ఇవే యూస్ఫుల్ అవుతాయి. మీ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మీకు కావాల్సిన మెటీరియల్ కూడా కంప్లీట్గా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి అవన్నీ వెరిఫై చేసేసుకోండి. థ్యాంక్ యూ.